అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటించారు. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రాణ ఆస్తి నష్టం జరగలేదన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిగిన నష్ట వివరాలు తెలుసుకుని నష్టపరిహారం ప్రకటించారని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మోంతా తుఫాన్ కారణంగా పూర్తిగా అయితే మాత్రం ఈ యొక్క ప్రభావం అయితే అధికారులందరూ కూడా అప్రమత్తమై పూర్తిగా కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యొక్క మోంతా తుఫాన్ ప్రభావం అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైతులపై కూడా పూర్తిగా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం బండారు సత్యానందరావు ఎమ్మెల్యే గారి దగ్గర అయితే ఉన్నాం. ఈ రైతుల పరిస్థితి పూర్తిగా ఏ విధంగా సహాయ సహకారాలు అందజేయబోతున్న విషయం కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాపై మోంతా తుఫాను ప్రభావం పూర్తిగా అయితే ప్రభావం చూపిందని చెప్పవచ్చు. అది ఏ విధంగా మీరు సహాయ సహకారాలు చేయబోతున్నారు? ఎంతవరకు పంట నష్టం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో? మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. అంటే ప్రాణ నష్టాన్ని నివారించగలిగిన మరి రైతుల యొక్క పంట నష్టాలని, ప్రభుత్వ ఆస్తుల నష్టాన్ని అరికట్టలేకపోయాం. ఇంతవరకు ఈ రకమైన నష్టాలతో బయటపడడానికి ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యలే. ముందస్తు ప్రణాళికతోటైనా ఆయనకున్న అనుభవం, ఆయనకున్నటువంటి పరిపాలనా దక్షత, క్రైసిస్ మేనేజ్మెంట్ లో గతంలో ఎన్నో తుఫాన్లని, వరదల్ని ఎదుర్కొన్న ఆయన అనుభవం ఈనాడు మోంతా తుఫాన్లో కళ్ళ ముందు కనిపించిందని చెప్పవచ్చు. అందుకే అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది. ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. దానివల్ల ప్రాణ నష్టం, ఎవరికి గాయాలు కూడా అవ్వకుండా, ప్రాణాలు నష్టపోకుండా కాపాడుకోగలిగాం. కానీ పంట నష్టం, గాలులు, వర్షాలకు, భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. వరి బాగా దెబ్బతింది. హార్టికల్చర్ పంటలు, ఉద్యాన పంటలు, అరటి లేదా కూరగాయల తోటలు లేదా పూల తోటలు, పసుపు, ఇటువంటి అన్ని కూడా రైతులు నష్టపోవడం జరిగింది. అరటి పంట అయితే పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. వరి పంటకు అయితే అసలు ఏ విధంగానూ కూడా దిగుబడి రాదు. తిరిగి చేను బాగు చేయించుకోవాలంటేనే కూడా చాలా భారం అవుతుంది అని రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు తుఫాను వచ్చిన రాత్రి తుఫాను వస్తే ఉదయమే తెల్లవారకుండానే అమలాపురం వచ్చి వాడల రేవులో హెలికాప్టర్ ల్యాండ్ అయి అక్కడ బాధితుల్ని, పునరావాస కేంద్రంలో ఉన్న వారిని పరామర్శించి రైతుల దగ్గరికి వెళ్లి భరోసా కల్పించి ఆదుకోవడం కోసం తక్షణ చర్యలుగా మరి పునరావాస కేంద్రాలకు అంతకు ముందే ఎవరైతే పేదలు తాటాకి పాకల్లో లేదా చిదులవుతున్న ఇళ్లలో, రేకు షెడ్లలో ఉన్న వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించడం జరిగింది. వారందరికీ మంచి ఆహారం అది కూడా అక్కడ అధికారులు, యంత్రాంగం, మా ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాడు మళ్ళా తుఫాను వెళ్ళిన తర్వాత వారిని ఆదుకోవడం కోసం తక్షణ సహాయంగా 25 కేజీల బియ్యం, 3000 రూపాయలు, 1 కేజీ పంచదార, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ నూనె, 1 కేజీ బంగాళాదుంపలు, 1 కేజీ ఉల్లిపాయలు అందించే విధంగా నిర్ణయం తీసుకున్న వారి స్వహస్తాలతో అందించి వెంటనే తక్షణం పంపిణీ చేయమని ఆదేశించడం జరిగింది. అధికార యంత్రాంగంలో ఇవాళ రేపట్లో ప్రజానికానికి అందరూ కూడా అందివ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రైతులను ఆదుకోవడం కోసం ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ రైతులు దెబ్బతిన్నారు, ఏ పంటలు దెబ్బతిన్నాయి అనేది గుర్తించి వరి రైతుకి ఎకరాకి 8,000 రూపాయలు చొప్పున, అరటి రైతుకి ఎకరాకు 14,000 రూపాయలు చొప్పున, కూరగాయలు, పూల తోటలకు ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున, ఇతర పంటలు కూడా ఆ విధంగా పంట నష్ట పరిహారాలు అందివ్వడానికి కూడా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేసి వాటి మీద కూడా రైతులను ఆదుకోవడం కోసం కూడా ప్రభుత్వం కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉందనేది కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా మరి గత అనుభవం దృష్టిలో పెట్టుకుంటే అధికార యంత్రాంగం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలను పాటిస్తూ ఒక టీం వర్క్ లో పనిచేసి మా ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఈనాడు తక్షణం ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మీద చెట్లు పడిపోయాయి. గతంలో చెట్లు తీయాలంటే గతంలో చూసాం మేము 6-5 రోజులు పట్టేది. అటువంటి చెట్లన్నీ కూడా ముందుగానే ఒక జేసీపీలు లేదా కటింగ్ మిషన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, ఎక్కడ చెట్టు పడితే అక్కడ ఇది నిమిషాలు, గంటల వ్యవధిలోనే అధికారులు వచ్చి ఆ యొక్క క్లియర్ చేయడం జరిగింది రోడ్లన్నీ. అదే విధంగా
ఎలక్ట్రికల్ పోల్స్. ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు సాధారణంగానే కరెంట్ అంతరాయాలు, స్తంభాలు పడిపోవటాలు, వైర్లు తెగిపోవటాలు, చెట్లు పడిపోయి దెబ్బతింటాలు ఇవన్నీ జరుగుతాయి. మరునాడు గంటల వ్యవధిలోనే ఎక్కడ కరెంటు అంతరాయాలు లేకుండా విద్యుత్ పునరుద్ధరించి స్తంభాలు వేయాలా, లేకపోతే లైన్లు వేయాలా, కరెంటు లైన్లు వేయాలా, అన్ని కూడా వేసి ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలా, అన్ని పెట్టి ఎక్కడెక్కడో రాయలసీమ నుంచి, కర్నూలు జిల్లా నుంచి విద్యుత్ అధికారులందరూ డంప్ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. ఎందుకంటే మనం ఊహించినంత ప్రమాదం జరగలేదని ఈనాడు సంతోషంగా కనిపిస్తా ఉన్నాం. కానీ నిజంగా ఊహించిన ప్రమాదం ఊహించినట్టుగా ప్రమాదం జరుగుంటే చాలా తీవ్రంగా నష్టపోయి ఉండేవాళ్ళు. అయినప్పటికీ నష్టపోయాం. దీనిని తక్షణం కోరుకునే విధంగా పునరుద్ధరణ చేయడం జరిగింది. ప్రభుత్వ పనితీరుకి అది మచ్చు తినక చంద్రబాబు నాయుడు గారు 5 రోజులుగా దుబాయ్లో ఉన్న, అమరావతిలో ఉన్న ఎప్పటికప్పుడు ఈ యొక్క తుఫాను యొక్క పరిస్థితిని అంచనా వేయిస్తూ ఎక్కడది హిట్ అవుతుంది, ఏ ప్రాంతం వాళ్ళు అలర్ట్ చేయాలనేది ప్రజలందరినీ అలర్ట్ చేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం చేయడం వల్ల ఈనాడు ఈ విధంగా మనం ఈ తక్కువ నష్టాలతో బయటపడటం జరిగింది. వాటి మీద ప్రభుత్వం ఆదుకోవడానికి రోడ్లు దెబ్బతిన్నాయి. ఫిషర్మెన్ కమ్యూనిటీ కూడా వేటకి వెళ్లే అవకాశాలు లేక వారు ఆదుకోవాలనే ఆలోచనతో 50 కేజీల బియ్యం కూడా ప్రతి ఫిషర్మెన్ కమ్యూనిటీ కూడా అందివ్వడం జరుగుతోంది. ఇంకా ఎక్కడైనా దెబ్బతిన్నటువంటి కొద్దిపాటి ఇళ్లను కూడా గుర్తించడం జరిగింది. ఈ విధంగా ఎవరు ఏ విధంగా నష్టపోయినా వారిని ఆదుకోవాలనే విధంగా ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం ఇప్పుడు కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలో ఎంతవరకు రైతులకు నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగిందని చెప్పవచ్చు అండి. అలాగే రైతులకి ఏ విధమైన లాభాలకు ఇబ్బంది కలిగిందని చెప్పవచ్చు, ఎంతవరకు రైతులు ప్రధానంగా కొత్తపేట నియోజకవర్గంలో వరి, అరటి పంటలు ఎక్కువ, కొద్దిగా కూరగాయలు, కొద్దిగా పూల తోటలు ఉన్నాయి. వాటిని అంచనాలు వేయడం జరిగింది. దగ్గర 1500 నుంచి 2000 ఎకరాల లోపు అరటి తోటలు, ఈ యొక్క ఉద్యాన పంటలు ఉన్నాయి. ఒక 10,000 ఎకరాల వరకు కూడా అధికారులు అయితే ఒక 6,000-7,000 అంటున్నారు. కానీ దగ్గరగా ఒక 10,000 ఎకరాల వరకు వరి పంట దెబ్బతిందని అంచనా అనుకుంటున్నాం. అందులో స్వర్ణ రకం ఏదైతే రైతులందరూ కూడా తొలకట్లో స్వర్ణ ఉడుస్తారు. స్వర్ణ అయితే ఇక్కడ లోకల్ స్థానిక అవసరాలకి బాగా వినియోగించుకోవచ్చిన ఆలోచనతో రైతులు అది తేలికపాటి రకం, తొందరగా అది పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని ఎక్కువ వారు ప్రిఫర్ చేస్తారు. అలాగే 13-18 రకం కూడా వాడతారు. ఈ 2 పంటలు కూడా ఈనాడు ఎందుకంటే రైతులు ఎరువు ఎక్కువ వాడడం వల్ల కూడా కొంచెం ఎక్కువగా వరి అవడం వల్ల కూడా పడిపోవడానికి, దుబ్బు ఎక్కువ చేయడం వల్ల కూడా పడిపోవడం జరుగుతూ ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని అధికారులు రైతులను కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు పంట నష్టాలు అంచనా వేస్తున్నాం, ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా ప్రతి రైతుకి కూడా న్యాయం జరిగే విధంగా అధికారులందరూ కూడా పంట నష్ట అంచనాలు తయారు చేయమన్నాం. దాని ప్రకారం ఎంత నష్టం ఉన్నా ఈ ప్రభుత్వం రైతులకి చేయాల్సిన సహాయం చేస్తుందని తెలియజేస్తాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ యొక్క మోంతా తుఫాన్ అయితే పూర్తిగా కూడా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు ఏదైతే రైతులకు నేను ఉన్నానంటూ కూడా వారికి పూర్తి సహకారం ఇస్తూ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ఏదైతే సమస్యలు పూర్తి సమస్యలపై వారికి వివరించడం జరిగింది. సానుకూలంగా స్పందించి వారి నిధులు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా కొత్తపేట నియోజకవర్గానికి ఒక దేవుడు ఈ యొక్క రైతులకైతేనే, ప్రజలకైతే ఒక దేవుడిచ్చిన వరంగా అయితే మాత్రం ప్రజలందరూ ఇక్కడ భావించడం జరుగుతుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.